బాల్యదశ. తన తండ్రితో వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏ పని లేనప్పుడు అతడు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి ధ్యాన సాధన చేస్తూ ఉండేవాడు. బుద్ధి వికాసానికి కావలసినవన్నీ సమకూర్చినప్పటికీ క్షత్రియ ధర్మమైన యుద్ధశాస్త్ర విద్యను నిర్లక్ష్యం చేయలేదు. తన వ్యక్తిత్వ ప్రభావాన్ని కుమారుని మీదపై రుద్దడం అనే తప్పిదం చేయరాదని శుద్ధోదనుడు ఆరాటపడేవాడు. సిద్ధార్థుడు దయార్ద్ర హృదయుడు. ఒక మనిషి మరో మనిషి నిస్సహాయ స్థితి ఆసరగా తీసుకొని దోపిడీ చేయడాన్ని ఇష్టపడేవాడు కాడు. ఒకసారి స్నేహితులతో తన తండ్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మండుటెండలో చాలని దుస్తులు ధరించి నేలను దున్నుతూ బండరాళ్లను మోస్తూ చెట్లను నరుకుతూ ఉన్న కూలీలను చూశాడు. ఆ దృశ్యాన్ని చూడటంతోనే అతడెంతో చలించిపోయాడు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇలా దోపిడీ చేయడం సబబేనా? కూలీలు కష్టపడుతుంటే యజమాని వారి శ్రమ ఫలాన్ని అనుభవిస్తూ జీవించటం న్యాయం ఎలా అవుతుంది అని తన స్నేహితులను సిద్ధార్థుడు ప్రశ్నించాడు. ఏమి చెప్పాలో అతని స్నేహితులకు తెలియలేదు. ఎందుకంటే వారు కూలీలు సేవ చేయడానికి పుట్టారని, యజమానికి సేవ చేయడంలో తమ జీవిత విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకుంటారనే పురాతన సిద్ధాంతాన్ని నమ్మిన వారు కనుక. ఏరువాక అనే పండుగను శాక్యులు జరుపుకునేవారు. విత్తనాలు చల్లే దినాన గ్రామీణులు జరుపుకునే పండుగ అది. ఆ ఆచారాన్ని సిద్ధార్థుడు ఎల్లప్పుడూ పాటిస్తూ దున్నటంలో నిమగ్నమయ్యేవాడు. విద్యావంతుడైనప్పటికీ శారీరక శ్రమను చిన్నచూపు చూడలేదు. యోధ శ్రేణికి చెందినవాడు గనుక విలువిద్య, ఆయుధ యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. కానీ అనవసరంగా గాయపరచడం అతనికి ఇష్టం ఉండేది కాదు. వినోదంలో పాల్గొనటానికి నిరాకరించేవాడు. నీకు పులులంటే భయమా అని అతని స్నేహితులు అడుగుతూ ఉండేవారు. పులులను చంపటానికి మీరు వెళ్ళటం లేదని విషయం నాకు తెలుసు. నిరాపాయమైన లేడీ, కుందేలు వంటి అమాయక జీవుల్ని మాత్రమే చంపుతారు అని ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. వేటకు కాకపోతే పోని, నీ స్నేహితుల గురి ఎంత గొప్పదో చూడటానికైనా రా అని వాళ్ళు అనేవారు. అమాయకపు జంతువులను చంపటం కళ్ళారా చూడలేను అని అంటూ సిద్ధార్థుడు తిరస్కరించేవాడు. సిద్ధార్థుని ఇటువంటి ప్రవర్తనను చూసి ప్రజాపతి గౌతమి ఎంతో వ్యాకులత చెందేది. నీవు క్షత్రియుడమని, యుద్ధం చేయటం నీ విధి అని మరిచిపోయావా? యుద్ధం చేయటం అనే కళ వేట ద్వారా మాత్రమే నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే వేటాడటం వలన సరిగ్గా గురిపెట్టడం ఎలాగో నీవు నేర్చుకోగలవు. క్షత్రియులకు వేట అనేది ఒక శిక్షణా స్థలం అంటూ ఆమె వాదిస్తూ ఉండేది. కానీ అమ్మ, క్షత్రియుడు ఎందుకు యుద్ధం చేయాలి అని సిద్ధార్థుడు గౌతమిని తరచూ అతడు అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే అది అతని విద్యుత్ ధర్మం కాబట్టి అని సమాధానం చెబుతూ ఉండేది. ఆమె సమాధానంతో సిద్ధార్థుడు ఎప్పుడూ సంతుష్టుడవ్వలేదు. ఒక మనిషి మరో మనిషిని చంపటం విద్యుత్ ధర్మం ఎలా అవుతుందో చెప్పమ్మా అంటూ గౌతమిని అడుగుతూ ఉండేవాడు. అటువంటి వైఖరి సన్యాసులకు తగినది. అంతేకాని క్షత్రియులు యుద్ధం చేసి తీరాలి. వారు అలా చేయకపోతే రాజ్యాన్ని ఎవరు పరీక్షిస్తారు అని గౌతమి వాదించేది. కానీ అమ్మ, క్షత్రియులందరూ పరస్పర ప్రేమానురాగాలను కలిగి ఉంటే మారణకాండ లేకుండా వారి వారి రాజ్యాలను పరిరక్షించుకోలేరా? అతని అభిప్రాయానికి అతన్ని వదిలిపెట్టి వేయవలసి వచ్చేది గౌతమి. తన సహచరులను ధ్యాన సాధనలో తనతో కూడమని ప్రోద్బలం ప్రయత్నించేవాడు. సరిగ్గా కూర్చునే భంగిమను అతడు వారికి నేర్పాడు. ఏదో ఒక దానిపై మనస్సును ఎలా లగ్నం చేయాలో వారికి నేర్పాడు. నేను ఆనందంగా ఉండుగాక, నా బంధువులందరూ ఆనందంగా ఉండుగాక, సమస్త జీవరాశులు ఆనందంగా ఉండుగాక అనేటువంటి ఆలోచనలను
ఎన్నుకోవలసిందిగా వారికి సలహా ఇచ్చేవాడు. కానీ అతని స్నేహితులు ఆ విషయాన్ని అంతగా పట్టించుకునేవారు కాదు. పైపెచ్చు అతన్ని చూసి నవ్వేవారు. కండ్లు మూసుకున్న తరువాత వారు ధ్యాన విషయంపై ఏకాగ్రత ఉంచలేకపోయేవారు. దానికి బదులుగా కొంతమందికి వారి కండ్ల ముందు వేటాడడానికై జింక కానీ, తినడానికి తీపి తినుబండరాలు కానీ కనిపించేవి. అతడు ధ్యాన సాధన వైపు మొగ్గు చూపటం అతని తల్లిదండ్రులకు నచ్చలేదు. అది క్షత్రియ జీవన విధానానికి చాలా విరుద్ధమైంది అని వారు తలచారు. సరి అయిన అంశాలపై ధ్యానిస్తే అది సార్వత్రిక అనురాగాభివృద్ధికి దారితీస్తుంది అని సిద్ధార్థుడు నమ్మేవాడు. సజీవ ప్రాణుల గురించి ఆలోచించినప్పుడు ముందుగా మనం విచక్షణ, వివక్షణలతోనూ చూస్తాము. స్నేహితులను శత్రువుల నుండి వేరు చేస్తాం. పెంపుడు జంతువులను మనుషుల నుండి వేరు చేస్తాం. మనం స్నేహితులను, పెంపుడు జంతువులను ప్రేమించి శత్రువులను, క్రూర మృగాలను ద్వేషిస్తాం. ఈ విభాజక రేఖను మనమందరం అధిగమించాలి. మనం విచారం చేసి వ్యవహారిక జీవితంలోని పరిమితులను దాటినప్పుడే ఇది మనకు సాధ్యపడుతుంది. అతని ఆలోచన దృక్పథాన్ని అలా సమర్థించుకునేవాడు. అతని వాదనా సరళి అలా ఉండేది. విశిష్ట దయాళుత్వం అతనికి బాల్యం నుండే ఉండేది. ఒకనాడు తన తండ్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు. విరామ సమయంలో ప్రకృతి అందాన్ని, ప్రశాంతతను ఆనందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉన్నాడు. అలా కూర్చొని ఉన్న సమయంలో ఆకాశం నుండి ఒక పక్షి అతని ముందు పడింది. ఆ పక్షికి బాణపు దెబ్బ తగలగా ఆ బాణం దాని శరీరంలోనికి గుచ్చుకొని పోయింది. ఆ పక్షి విపరీతమైన బాధతో రెక్కలు కొట్టుకుంటున్నది. ఆ పక్షికి సహాయపడేందుకై వెంటనే ఉపక్రమించాడు. బాణాన్ని పీకివేసి దాని గాయానికి కట్టుకట్టి నీళ్లు త్రాగించాడు. దాన్ని ఎత్తుకొని తన పూర్వం కూర్చున్న చోటుకి వచ్చి దానికి తన కండువాను చుట్టి వెచ్చదనాన్ని కలిగించడం కోసం వక్షానికి దగ్గరగా అదిమి పెట్టుకున్నాడు. ఈ అమాయక పక్షిని బాణంతో గాయపరిచినదెవరా అని ఆశ్చర్యపోయాడు. అంతలో అతని పినతండ్రి కుమారుడు, తన సోదరుడు అయిన దేవదత్తుడు విల్లములతో అక్కడికి వచ్చాడు. ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షిపై తాను బాణాన్ని సంధించగా పక్షికి బాణం తగిలి గాయమై కూడా కొంత దూరం ఎగిరి అక్కడికే పడింది. దాన్ని కానీ నువ్వు చూశావా అని అతడు సిద్ధార్థుని అడిగాడు. సిద్ధార్థుడు అతనికి అవునని చెప్పి అప్పటికి కోలుకొని ఉన్న పక్షిని చూపించాడు. ఆ పక్షిని తనకిచ్చేయమని దేవదత్తుడు సాధికారంగా అడిగాడు. దానికి సిద్ధార్థుడు తిరస్కరించాడు. వారిరువురి మధ్య తీవ్ర వాదోపవాదం మొదలయ్యింది. దేన్నైనా వేటాడి చంపితే అది వేటగానికే చెందుతుంది అనే నియమం ప్రకారం ఈ పక్షికి తనే యజమానినని దేవదత్తుడు వాదించాడు. అటువంటి నియమం న్యాయసమ్మతమైనది కాదని సిద్ధార్థుడు త్రోసిపుచ్చాడు. ఎవరైతే దాన్ని రక్షిస్తారో వారికి మాత్రమే దానిపై యజమాన్య సార్వాధికారాలు ఉంటాయని వాదించాడు. వారి వాదోపవాదం ఎంతకి తేలలేదు. ఈ వాదం ఒక మధ్యవర్తికి అప్పగించబడింది. ఆ మధ్యవర్తి సిద్ధార్థ గౌతముని వాదాన్నే బలపరిచాడు. దానితో దేవదత్తునితో శాశ్వత విరోధం వచ్చింది. కానీ గౌతముడు ఎంత గొప్ప దయాళుడు అంటే తన సోదరునితో విరోధం కలిగినా సరే లక్ష్య పెట్టక ఆ అమాయకపు పక్షి ప్రాణాన్ని కాపాడాలనే నిర్ణయం తీసుకున్నాడు. సిద్ధార్థ గౌతముని బాల్యంలో కనిపించిన విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఇలా ఉండేవి.